హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు చూపించబోతున్న క్యాలీఫ్లవర్ పకోడా. చూద్దాం రండి ఎలా చేయాలో. ముందుగా క్యాలీఫ్లవర్ని శుభ్రం చేసుకొని హాట్ వాటర్లో ఒక బౌల్లో వేసుకొని దాంట్లో పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ అల్లం పేస్టు, తగినంత ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి వాటర్ అంతా తీసుకొని స్టీల్ జార్లో పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ బాగా చల్లారనివ్వాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి 3 రెమ్మల కరివేపాకు, 5 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిర్చిని నేను ఇలా కట్ చేసుకొని చీరగా పేస్ట్ పెట్టుకున్నాను అనమాట. మీకు కావాల్సి వస్తే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి. దాని తర్వాత వచ్చేసి కార్న్ఫ్లవర్ 2 టీ స్పూన్. క్రంచీనెస్ కోసం అనేది నేను 1 టీ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. 250 గ్రామ్ వచ్చేసి మైదా తీసుకున్నాను. 2 టీ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా, తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి పావు టీ స్పూన్, చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ తీసుకున్నా. ఎందుకంటే చికెన్ పకోడా ఫ్లేవర్ వస్తుందన్నమాట. టేస్టింగ్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నా. దాని తర్వాత మనం వచ్చేసి అంతా ఇవన్నీ పట్టించాలన్నమాట. మిక్సీ కాదండి, మళ్ళీ పట్టించాలంటే బౌల్లో వేసేసుకొని మనము దాంట్లో కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, ఇంకోటి వచ్చేసి మైదా, ఇది కలిపిన తర్వాత నేను ఇది వేస్తానండి సోడా. ఎందుకంటే ముందే మనం నానబెడితే అది చాలా ఇలా ఉబ్బిపోతుంది అనమాట. అందుకే నేను లాస్ట్కి వేస్తాను. కొద్దిగా వేసుకోండి సోడా. దాని తర్వాత మనము చల్లారిన క్యాలీఫ్లవర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని దాంట్లో అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలండి. హాఫ్ అన్ అవర్ నేను పెడతా, ఎందుకంటే అవంతా బాగా టేస్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి, హాఫ్ అన్ అవర్ పెట్టేసేయాలి. నేను దీంట్లో పోస్ట్ చేయలేదండి ఎలా డీప్ ఫ్రై చేయాలో. మామూలుగా మనం బజ్జీలు ఎలా డీప్ ఫ్రై చేస్తామో అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పటికి ఈ వీడియోతోనే నేను సరిపెడుతున్నాను. నెక్స్ట్ టైం మీకు నేను ఎలా బాయిల్ చేస్తానో, అంటే హిందీలో మాట్లాడకుండా తెలుగులో మాట్లాడుతున్నా, కొంచెం మిస్టేక్స్ అవుతున్నాయి, సారీ.